రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా పాతబస్తీలోని హరిబోలి శ్రీ అక్కన్న మాదన్న ప్రార్థనా మందిరంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి రాఘవేందర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సప్త మాతృకులకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా అమ్మవార్లకు బంగారు బోనం, వడి బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ సమావేశంలో మన జరగబోయే బోనాల ఉత్సవాలకు కార్యక్రమం షెడ్యూల్ని విడుదల చేయడం జరిగినది. ఈరోజు మనము జరగబోయే సప్త మాతృలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమం షెడ్యూల్, అదేవిధంగా ఉమ్మడి దేవాలయ ఆధ్వర్యంలో జరగబోయే ఘటం ఊరేగింపు, బోనాలు ఉత్సవం, అదేవిధంగా ప్రొసెషన్ ఊరేగింపు కార్యక్రమం షెడ్యూల్ అనేది ఈ రోజు విడుదల చేయడం జరుగుతున్నది. ముందుగా సప్త మాతృలకు సప్త బంగారు బోన సమర్పణ కార్యక్రమం ముందుగా 26 తారీఖు జూన్ గోల్కొండ అమ్మవారి జగదంబ ఆలయంలో, 2 జూలై నాడు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్లో, 4వ తారీఖు నాడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్లో, 10వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి మాత మందిరం సికింద్రాబాద్లో, 15వ తారీఖు నాడు భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ వద్ద, అదేవిధంగా ఆఖరికు సింహవాహిని మహంకాళి మందిరం లాల్ దర్వాజాలో ఈ సప్త బోనాల కార్యక్రమం ముగుస్తుంది. దాని మధ్యలోనే మనకు ఘటమూరేంపు ఏది ఉంటుందో అది 13వ తారీఖు. దానికి ముందు 11వ తారీఖు నాడు ధ్వజారోహణ, శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 20వ తారీఖు నాడు ఓల్డ్ సిటీ బోనాలు పండుగ జరుపుకుంటారు ప్రజలు. 21వ తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాది మందితో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గత 2 రోజుల క్రితం గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రులు, ఎండోమెంట్స్ మంత్రులు కొండా సురేఖ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ కార్యక్రమంలో ఏ విధంగా విజయంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో వారికి మార్గదర్శనం కూడా మేము మా సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు బోనాలు పరంగా డిక్లేర్ చేస్తూ మరీ ఇంకో 10